కూర పులుసు అండి. చేసే విధానం చెప్తాను. ఆనియన్స్ 3 పొట్టొలిసేసి కట్ చేసుకొని పొడుగ్గా చీలికలు కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి 3 అండి. మూడింటిని కూడా చీలికలు చేసి పక్కన పెట్టేసుకున్నాను. అవి మన గోంగూర ఏంటంటే అండి, మనం అంతా కట్ చేసి పెట్టుకున్నాను నేను. అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఆనియన్స్ బాగా వేయించుకున్నానండి. బాండీలో నూనె వేసుకొని తర్వాత గింజలు వేసుకొని వేయించుకున్నాను. తర్వాత గోంగూర కడిగి పెట్టుకున్నానని చెప్పాను కదా ఇందాక, ఆ కడిగి పెట్టుకున్న గోంగూర, పసుపు, కల్లుప్పు వాడతానండి. కల్లుప్పు 2 కట్టల గోంగూర ఉంటుందండి. గెంటె కారం, గెంటె కాదు చెంచా కారం, పసుపు, కారం, ఉప్పు అండి. దగ్గరగా చూపిస్తున్నా చూడండి. ఇంకా దాన్ని నేను ఆల్రెడీ మంట పెట్టేసుకొని కింద ఉంటుంది కదా, అందుకని అది ఆకు మగ్గింది. మళ్ళీ తిప్పుకుంటా మొత్తం, అది కింద నుంచి మీదకి అలా తిప్పుకుంటూ ఉంటాను. అన్నట్టు తిప్పుకుంటాను. తర్వాత మూత పెట్టేస్తే ఆ నీరంతా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకోవాలి. అట్లా మళ్ళీ ఒక 5 నిమిషాలు సన్నమంట మీదేనండి. ఆ కూరనే మగ్గిపోద్ది. మనకి ఒక పావు గంటలు కూడా పట్టదండి ఈ కూర అయితే. ఊరనే మగ్గిపోద్ది. నేను త్వరగా చేయాలనుకున్నప్పుడు ఈ కూర పక్కన చేస్తానండి. చూడండి ఎట్లా ఉందో. మళ్ళీ తిప్పుతాను. దాంట్లో వాటర్ అంతా వచ్చి ఉంటుందండి. వాటర్ అంతా అవుతుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. అలాగా మళ్ళీ ఒకసారి కింది మీదకి కలుపుకుంటాను. అంటే ఇందాక కట్ చేసుకున్న టమోటా, ఆనియన్స్ అన్నీ వేగి ఉంటాయి కదండి. పైన ఆకు వేసాను కదా, మళ్ళీ దాన్ని అట్లా కలుపుకుంటాను. కలుపుకొని అల్లం పేస్ట్ తీసుకుంటాను అండి. ఒక చెంచా అల్లం పేస్ట్ తీసుకొని వేసుకొని అదిగొంటే అట్లా కలుపుకుంటాను. మొత్తం గెంటితోటి కలిసేటట్టు బాగా తిప్పుకొని మొత్తం మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మనం మూత పెట్టేసుకొని మళ్ళీ ఇందాకట్లాగా ఒక 5 నిమిషాలండి. సన్న మంట మీద అండి, పెద్ద మంట అయితే మాడిపోతుంది. మళ్ళీ తీసాను 5 నిమిషాల తర్వాత. ఇందాక ఎంత వాటర్ ఉంది, ఇప్పుడు చూడండి కొంచెం వాటర్ తగ్గింది. అలాగా అట్లా కలుపుకుంటూ ఉండాలి. చూడండి గెంటితోటి మెదిగిపోద్దండి ఆకైతే. అట్లా పెట్టేసుకొని బాగా అట్లా గెంటితో అంటే ఆకు గంధంలా అయిపోద్ది. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. అలా ఇంకంతే అండి. అది కూర అయితే అయిపోయింది. 90% అయిపోయింది అది. చూడండి ఇంకా అయిపోయింది. అదిగో చూడండి 100% అయిపోయింది దగ్గరకి. అదిగోండి వాటర్ కొంచెం రిలీజ్ అవుతుందా. ఇంకా గిన్నెలోకి తీసుకోవటం అండి. మనం గిన్నెలో తీసుకొని మన వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది తింటే.